బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెనాలి రాముడు కథ ఇంటికి ఎవరండి ఆ గురువు గారు అని తెలుసుకున్నాము. ఇంటికి ఎవరండి ఆ గురువు గారు? మన తాటాచార్యులు లేరు. అయినా మీ వ్యవహారం బాగానే ఉంది. అయినా మీరు వింటేనే మండిపోతుంటారు కదా. అలాంటిది మీరు పంపారని తెలిస్తే గుమ్మంలోనికి రాణిస్తారా? అదే కదా నాకు ఇక్కడ కావాల్సింది. అంటే ఏమిటండి? నాకు అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేను రాయల దర్శనం కోసం ఆ తెలుగునాడును ఆశ్రయించి తాచాచరులే కదా. అవునండి. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే అవసరం మరి అన్నారు. నన్ను చూడగానే తాటాచరులు గారు, చీ నువ్వు కవ్వేనా అని నన్ను తీసి పారేశారుగా. అలా తీసి పారేయడం మన వలనే కదా నేను ఈనాడు రాయలవారి భవనంలో స్థానం సంపాదించుకున్నాను. బాగుంది. మీకంటే అమ్మవారి కటాక్షం ఉంది. అందుకని తాతాచార్యుల వారు కాదు అన్న రాయలవారి ఆశ్రమం మీకు దొరుకుతుంది కదా. దానికి నా మేనడికి ఆ సంబంధం ఏమిటి అంటుంది. అప్పుడు ఉంది ఆ విషయం నేను తర్వాత చెప్తా. కానీ మీ అన్నయ్యకు మాత్రం తాతాచర్యులు గారు అన్న సంగతి చెప్పవద్దు. మిగతా కదంతా ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను. ఆ మరునాడు రామలింగడు తన బావమరుదిని పిలిచి, నా మేనలు గురువు ఎవరైతే బాగుంటుందో నేను ఆలోచించాను. మీకు తాతాచర్యులు వారు తెలుసు కదా. ఆయన దగ్గర అయితే మీ అబ్బాయికి సంతానం బాగా ఉంటుంది. ఇదిగో తాతాచర్యుల వారి చిరునామా. మీరు అక్కడికి వెళ్ళి ఆయన్ను అడగండి అని అన్నాడు అని భార్యతో చెప్పి రాయలవారు కొలువుకి వెళ్ళిపోయారు. బోలో విజయంలో పెద్దగా రామలింగని పిలిచి హేళనగా మాట్లాడుతూ, రామలింగ, మీ బావమరిది అంతా తన కొడుకు శిష్యులుగా చేర్చుకొని నా దగ్గరకు వచ్చారు కదా. ఆ పిల్లవాడికి సందసుఖాలు కానీ వర్ణమల్లు కూడా చెప్పడమే రాదు. అటువంటి కవి అవడం అంటూ అట్లా ఉంచు. నా వంటి వారు శిష్యులు తగిన అందుకే తిరస్కరించాను. మొత్తానికి నీ బంధువు అని అనిపించాడు అని అన్నాడు. ఆ మాటకి మిగతా కవులంతా గల్లున నవ్వి రామలింగాన్ని నవ్వారు. రామలింగరు ఏమాత్రం తుడుముకోకుండా, గురువుగారు, నా మేనరుని మీ దగ్గరకు పంపడంలో అర్థం ఉంది. నేను కూడా మొదట్లో మీ దగ్గరకు వచ్చి నీతో తిరస్కరించండి. ఇప్పుడు బోలో విజయం సాధించాను. అందుకే వాడు నా అంత గొప్ప కవి కావాలన్న ఉద్దేశంతో వారిని మీ దగ్గరకు పంపాను. మీ చే తిరస్కారం పొంది రాయన్నారు. ఈ తిరస్కారం నాకు కలిసి వచ్చినట్టుగా వారికి కూడా కలిసి వస్తుందని నా ఆశ అని అన్నారు. దానికి పెద్దగా కంగు తింటూ, అవును కదా, ఏదో మీ ఆశీర్వాదం, మీ తిట్లు అంత గొప్పవి, మీ తిట్లు ఉన్న శక్తి చూశారు, వజ్రాయు అనుకోండి అని రామలింగరు అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. భర్తను చూస్తున్న రామలింగరి భార్య, ఏమిటండి, ఏమి జరిగింది? మా అన్నయ్య కుర్రాన్ని వెంట పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయారు, ఏం జరుగుతుంది అని అంటుంది. మన తాటాచర్యుల వాడికి దెబ్బకి మీ మేనల్లుడికి వర్ణమాల కూడా సరిగ్గా రావని మీ అన్నయ్యకి అర్థమైంది. అయినా హాయిగా ఊరిలో వ్యవసాయం చేసి అన్నదాత అనిపించుకోవాల్సిన మీ మేనల్లుడిని కవి కులంలో పాడేయాలనుకోవడం అవి వివేకం కాదు. అదే విషయాన్ని మా తాటాచార్యులు వారు మీ అన్నకు కొంచెం ఘాటుగా చెప్పారు. నువ్వేం బాధపడకు, వారు నీకే కాదు నాకు మేనలుడే. అందుకే తాతాచార్యులకు ఘాటుగానే సమాధానం చెప్పి వచ్చాను. నేను అన్న మాటలకు పెద్దన్న వారికి ఎడవాలో నవ్వాలో తెలియక ఒక బిక్కమొహం వేసుకొని ఉన్నారు. అనుకో అవును, ఇప్పటికే వేలాయించిపోయింది. కాస్త పలహారాలు పద్దకురా అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంతసేపు తెనాలి రామలింగ హాస్య కథను కడుపుబ్బ నవ్వారు కదా. ఇంకా కథలు చెప్పేందుకు ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
నచ్చితే మిగతా కథలతో మళ్ళీ మేము ముందుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.